ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో అవనిగడ్డ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి తిరుగులేని కంచుకొట్టగా మారిన నేల అది. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పసుపు జెండాను భుజాన వేసుకుని నడిపించే రథసారథి లేక కేడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందా? మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన అవనిగడ్డ టీడీపీలో మాత్రం అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయా? మంత్రి నారా లోకేష్ పర్యటనతో ఆయన లైన్ క్లియర్ అవుతుందని కేడర్ భావించారు. కానీ మళ్ళీ నిరాశ ఎదురైందనే చర్చ జరుగుతోందా? ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం అంటేనే పసుపుమయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే టీడీపీకి కంచుకోటగా గుర్తింపు తెచ్చుకున్న నియోజకవర్గం ఇది. ఎంతో మంది రాజకీయ ఉద్దండులను రాష్ట్ర స్థాయికి పరిచయం చేసిన ఘనత ఈ గడ్డ సొంతం. గెలుపోటములతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా పార్టీ పునాదులను కాపాడుకుంటూ వస్తున్నారు ఇక్కడి నిబద్ధత గల కార్యకర్తలు. అయితే అంతటి ఘన చరిత్ర ఉన్న అవనిగడ్డ టీడీపీకి నేడు నియోజకవర్గ ఇన్ఛార్జు లేని దుస్థితి దాపురించింది. సారథ్యం వహించేందుకు నేతలు సిద్ధంగా ఉన్నా అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తుండడం శ్రేణుల్లో తీవ్ర నిరాశ నింపుతోందన్న చర్చ జరుగుతుంది. ఇక 2019 నుంచి 2024 వరకు అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బాధ్యతలు నిర్వహించారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించడంతో బుద్ధప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకుని కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన పార్టీ మారిన నాటి నుండి అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జి పోస్టు ఖాళీగానే ఉండిపోయింది. సమస్య వస్తే చెప్పుకునే నాదుడు లేక ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలుగు తమ్ముళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని మరింత దెబ్బతీసేందుకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే అయ్యాక మండలి రాజకీయంగా బలపడే ప్రయత్నాల్లో టీడీపీ నేతలకు గాలం వేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల టీడీపీకి చెందిన కొందరు నేతలకు ఆయనకు జనసేన కండువాలు కప్పారు. దాంతో తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అవనిగడ్డలో టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా బుద్ధప్రసాద్ పనిచేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత నియోజకవర్గంలో ఒకే రోడ్డుకు 2 పార్టీల నేతలు భూమి పూజ చేయడం హాట్ టాపిక్ అయింది. కోడూరు మండలం ఎస్సీ కాలనీలో ఓ రోడ్డుకు మొదట్లో ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం అదే రోడ్డుకు టీడీపీ నేతలు మరోసారి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పై బహిరంగంగా విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి ఇన్ఛార్జి లేకపోవడంతో తమకు అన్యాయం జరుగుతోందని తమ్ముళ్ల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ రేస్లో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి నుంచి పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ సొంతంగా నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నడుపుతున్న ఎన్ఆర్ఐ నేత బొబ్బా గోవర్ధన్ ఒకరైతే, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటూ గత ఎన్నికల్లో జనసేన సీటు ఆశించి భంగపడిన కూటమి నేత విక్కుర్తి శ్రీనివాస్ మరొకరు. ఇటీవల రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మోపిదేవి పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ఛార్జ్ పేరు ప్రకటిస్తారని క్యాడర్ ఎదురు చూశారు. లోకేష్ పర్యటనను తమ్ముళ్లు గ్రాండ్గా సక్సెస్ చేసిన ఇన్ఛార్జ్ ప్రకటనపై మాత్రం లోకేష్ ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే వెనుదిరిగారు. మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులు సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్న అధిష్టానం తాత్సారంపై తమ్ముళ్లు అసహనంగా ఉన్నారు. మరోవైపు అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు కూటమిలో విభేదాలను సర్దుబాటు చేస్తున్నప్పటికీ శాశ్వత ఇన్ఛార్జ్ లేకపోతే పార్టీకి నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతుంది. టీడీపీ క్యాడర్లో ధైర్యం నింపాలంటే చంద్రబాబు, లోకేష్ తక్షణమే అవనిగడ్డపై దృష్టి పెట్టాల్సిందే అని టీడీపీ శ్రేణులు అంటున్నారు. బొబ్బా గోవర్ధన్, విక్కుర్తి శ్రీనివాస్లలో అధిష్టానం ఎవరికి ఇన్ఛార్జిగా నియమించినా ఇబ్బంది ఏమీ లేదని, ముందు అవనిగడ్డకు పార్టీని నడిపించే సారథి కావాలని తెలుగు తమ్ముళ్లు ముక్తకంఠంతో అంటున్నారు. మరి ఇప్పటికైనా టీడీపీ హైకమాండ్ కొత్త ఇన్ఛార్జిని ప్రకటిస్తుందా, లేక వచ్చే ఎన్నికల వరకు ఇదే ధోరణితో వ్యవహరిస్తుందా అనేది హాట్ టాపిక్గా మారింది.